ఆ వస్తువు కంటే ఎక్కువ డబ్బే ఇందులో ఉంది సార్. మా మాట మన్నించి మా పరువు పోకుండా కేసు విత్డ్రా చేసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్. ఇది ఉంచండి. నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి. అందుకే తెలిసిన వాళ్ళని అడిగి డబ్బులు తీసుకుని నగలు తీసుకొచ్చాను. నీ వల్ల ఇంటి పరువు పోయింది. అసలు నిన్ను ఎవడడిగాడు బంగారం తెమ్మని? నువ్వింకా బంగారం తెచ్చి నా మెళ్ళో వేస్తుంటే మా అమ్మ ఎంత కష్టపడిందో, ఎవరి దగ్గర అప్పు చేసిందో అనుకున్నాను. కానీ ఇలాంటి తప్పుడు పని చేసి నా పరువుతో పాటు ఈ ఇంట్లో వాళ్ళ పరువు తీస్తావు అనుకోలేదు. అది కాదమ్మా, నీకేదైనా ఇవ్వాలంటే నాకంత స్తోమత లేదు. శుభమా అంటూ శుభకార్యం జరుగుతుంటే నీకేది పెట్టకుండా ఉండలేక. నార్మల్, నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు నేను బావకేం సమాధానం చెప్పుకోవాలి? ఇలా ఇంటికి పోలీసులు వచ్చారు, నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళబోయారంటే ఆయనకు అసలు ఎంత అవమానం. అసలు అసలు నిన్ను తల్లి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. పో బయటికి. ఏం మాట్లాడుతున్నావు? అలేఖ్య, ఇప్పటికిప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్తుంది? మీరెవరు మాట్లాడకండి. పో నువ్వు బయటికి. ఫస్ట్ అది కాదమ్మా. నువ్వు బయటికి పోతావా లేదా? నా ఇంటి పరువు తీయాలని చూసింది కాక అది కాదమ్మా ఇది కాదమ్మా అంటూ పో బయటికి. అయ్యో, ఇంకా చూస్తావేంటి? వెళ్ళి బయటికి. ఈ చుట్టుపక్కల కనిపించావంటే చంపేస్తాను. అలేఖ్య, నీకవన్నీ పిచ్చి పట్టిందా? ఆవిడ ఎక్కడికని వెళ్తుంది? ఎక్కడికైనా పోనివ్వండి, ఈ ఇంట్లో ఉండడానికి మాత్రం వీల్లేదు. నాకు మా బావ పరువు కంటే మా అమ్మేం ఎక్కువ కాదు. ఏంటి ఇంకా నిలబడ్డావు? పో బయటికి. పో. అది కాదు అలేఖ్య. అమ్మ ఇక్కడే ఉంటే బావ ముందు నా పరువు తీస్తారు వీళ్ళంతా. నా తల్లి తప్పు చేసిందంటే ఆ తప్పు నా వల్లే జరిగిందన్నట్టు మాట్లాడతారు. ఇప్పుడు మా అమ్మని బయటకు పంపించేది రేపు మీ అందరినీ బయటకు పంపించడం కోసమే. దీన్ని అడ్డం పెట్టుకుని ఎలా ఆడతానో చూడండి. వదినా, జరిగిందేదో జరిగిపోయింది. దయచేసి ఈ విషయాన్ని బావకి చెప్పకండి. బావకి తెలిస్తే చంపేస్తాడు. అదేంటమ్మా అలా అంటావు? ఇంటి వరకు పోలీసులు వచ్చాక వాడికి తెలియకుండా ఉంటుందా? చెప్పకపోతే బాగుంటుందా? వద్దయ్యా, ఆయన వచ్చి మీ అమ్మ దొంగతనం చేసిందా అని అడిగితే నేను సమాధానం చెప్పలేను. ఆయన కళ్ళల్లో కూడా సూటిగా చూడలేను. దయచేసి ఈ విషయం చెప్పొద్దయ్యా. మీ కాళ్ళు పట్టుకుంటాను. సరే సరే, మేమేం చెప్పంలే కానీ నువ్వు వెళ్ళి మొహం కడుక్కోపో. నేను వెళ్ళి మీ అమ్మని తీసుకొస్తాను. వద్దు, మా అమ్మని తీసుకురావడానికి వీల్లేదు. ఎక్కడికి పోతుందమ్మా? పోనివ్వండి, ఎక్కడికైనా పోనివ్వండి. ఇప్పుడు ఈ తప్పు చేసింది, రేపు ఇంకో తప్పు చేస్తే ఇంకోసారి ఇంటి పరువు పోయే పరిస్థితి మా అమ్మ వల్ల రాకూడదు. అంటే మా అమ్మ ఇంట్లో అస్సలు ఉండకూడదు.